హబీబీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఏ వీడియో చేద్దామని ఆలోచిస్తున్నాను. రీల్స్ అయితే బాగుంటాయేమో. మనకు పవర్ కావాలి. ఆ పవర్ ఇచ్చే పవర్ సప్లై, ఆ సోర్స్ ఏది? అన్ని రీల్స్ చేద్దాం. అది కూడా కాదా నాని పింకిగా మేము మా రెస్టారెంట్ అమ్మేస్తున్నాం అంట. నో మోర్ పార్ట్నర్షిప్ అంట. చూడాలని ఉందా మీకు? మేము రెస్టారెంట్ అమ్మేస్తున్నాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. ఇంకా రెస్టారెంట్ అమ్మేస్తున్నారంట. పక్కా చెప్తున్నాను, ఉంటది అది పక్క, అది వెనక పక్క. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకొన్ని కూడా మాట్లాడాలి. అసలు చాలా మంది ఏంటంటే మీరు విడిపోయారా, కేవలం వీడియోస్ కోసమే మీరు ఇద్దరు రిలేషన్ లో ఉంటున్నట్టు యాక్ట్ చేస్తున్నారా? నాకైతే అది ఒకటి ఉంది. దాని ఆన్సర్ కూడా నాకు తెలుసు. ఆల్రెడీ అదే చెప్పింది చాలా సార్లు. మాది రిలేషన్ కాదంటది ఒక వీడియోలో, రిలేషన్ అంటది అదే. మనకి దాని ఆన్సర్ తెలుసు. ఏంటి అదే తర్వాత మాట్లాడదాం. లాస్ట్ లో మాట్లాడదా, లాస్ట్ లో చూడాలి. ఏం జరుగుతున్నాయి, ఎందుకు వీడియోస్ కలిసి పెట్టట్లేదు, సోలోగా మీరు ట్రిప్లు ఎందుకు వెళ్తున్నారు, మీకు ఇంకో బాయ్ ఫ్రెండ్ వచ్చాడా? ఏముండొచ్చు విషయమే ఇది. బాయ్ ఫ్రెండ్ కోసం చెప్తుంటే ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది పక్కన పెడితే కామెంట్స్ తో మాకే తెలియని కొన్ని డౌట్స్ మీరు క్రియేట్ చేసేస్తున్నారు అనమాట కొంతమంది. మన రెస్టారెంట్ పెట్టి నెక్స్ట్ మంత్ 24th కి 1 year యానివర్సరీ అవబోతోంది అనమాట. 1 year యానివర్సరీ అవబోతుంది, కానీ రెస్టారెంట్ క్లోజ్ చేసేస్తున్నారు అంటున్నారు. యానివర్సరీకి డబ్బులు సరిపోలేదేమో. ఆల్రెడీ డబ్బులు లేకపోవడం ఇప్పుడు ట్రిపుల్ వేసేస్తున్నారు. 1 year అయిపోతుంది రెస్టారెంట్ పెట్టి. అసలు ఇప్పటికీ ఇంకా బేరాలే రావట్లేదు. సో మేము అక్కడ వెళ్ళట్లేదు, దాని అప్డేట్స్ పెట్టకపోతే మీరు అందరూ కూడా మీరు రెస్టారెంట్ అమ్మేశారా, ఏం అవ్వట్లేదా, మీరు ఇచ్చేస్తున్నారా రెస్టారెంట్? ఎన్ని కమెంట్స్, ఎన్ని డిఎమ్స్ చూసాను అనుకున్నాను. వాళ్ళు కామెంట్ చేసింది ఎవరో కానీ నాకు చెప్పండి రా బాబు, దండం పెడతాను. ప్లీజ్ రా మాకు కొంచెం డిఎం చేయండి రా. ఎలా చూస్తున్నారు రా రాజకాన్ని? ఆ డౌట్ మాకే మీరు పెట్టారు, మేము రెస్టారెంట్ అమ్మేస్తున్నామా అని మాకే డౌట్ వచ్చేలా చేశారనమాట. కానీ ఒకటి నిజం, కంటెంట్ మాత్రం భలే ఎంచుకుంటారు వీళ్ళు. అసలు స్పేస్ ఉండదు, స్పేస్ క్రియేట్ చేసుకుని తీసుకుని లాక్కుని వేస్తారు. సో మీకు క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాం. అండ్ మీరు మా ప్రీవియస్ వీడియోస్ రెస్టారెంట్ సంబంధించిన వీడియోస్ కూడా చూస్తే మేము స్టార్టింగే చెప్పాం, మన రెస్టారెంట్ అనేది వైజాగ్ సిటీ అవుట్స్కట్స్ లో ఉంటుంది. మనం అదే రెస్టారెంట్ వైజాగ్ సిటీ అవుట్కట్స్ అంటే ఇప్పుడు ఆనందపురం వైజాగ్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటాం, అంటే కొంచెం మంచి సెంటర్ లోనే ఉంటాం. సో మనం రోజు ఇక్కడ నుంచి ట్రావెల్ చేయలేమంట. ఊటీ అమ్మ తెలియకపోతే ఇంకెన్నెన్ని చెప్పేస్తారు. 10 kilometers కూడా ఉండదు అక్కడి నుంచి డిస్టెన్స్. వీళ్ళకి అక్కడి నుంచి రావడానికి పార్ట్నర్ చాను అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనే మాకు ఒక మంచి మాట ఇచ్చారు. లాస్ వస్తుంది అనే సిచ్యువేషన్ వస్తే నేను ఎలాగో ఒకలాగా మీకు మీరు పెట్టిన డబ్బులు మీకు ఇచ్చేస్తానే తప్ప మిమ్మల్ని నేను ముంచేయను. బికాస్ ఇక్కడ ఒకటి అర్థం కావట్లేదు, ఏది చెప్పినా మన నాని బ్రో బాండ్ టు బి కమల్ హాసన్ బట్ ఫోర్స్ టు బి పూకి. పార్ట్నర్షిప్ అనేది ఎప్పుడూ ఒక ఫ్లోటింగ్ షిప్పే, ఎప్పుడు సింక్ అవ్వదు. డ్రైవింగ్ చూసా, పార్ట్నర్షిప్ అనేది ఎప్పటికీ అదొక ఫ్లోటింగ్. అలాంటి వాళ్ళు చూసి చేసుకుంటే అలాగే ఉంటది. ఎవ్వరు వాళ్ళంతకంటే ఇంకేస్తారు. మీరు లాస్ అయినా సరే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం కానీ మీకు మోసం చేయాలి. అలాంటి బిజినెస్ పార్ట్నర్ వెతుక్కోండి. ఫ్లోట్ అవుతూనే ఉంటది అది. అలాంటిది మేము పార్ట్నర్షిప్ తీసుకున్నాము అంటే ఎన్ని స్టెప్స్ ఆలోచించి తీసుకుంటాము అనేది మీకు కూడా తెలుసు, ఒక క్లారిటీ. కానీ మేము బాగా ఉన్నా సరే పక్కన ఉన్న వాళ్ళేమో ఇది మీరు ఇది నువ్వు ఇప్పుడు అంతా ఇట్లా ఇలా కూర్చుని చెప్పేస్తారా? ఓడి అమ్మ మనం అయిపోయింది మన బతుకు. ఇంకా ఫుల్ చెక్కించుకున్నాం మేము. హెల్త్ బాగాలేదన్నమాట, వాయిస్ లో మీకు అర్థమైపోయి ఉంటది. వద్దు బేబీ, ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను. అసంతృప్తి ఉందంటే నువ్వు వెళ్ళక ఎప్పుడు మాట్లాడవు కదా, ఇప్పుడు ఎందుకు లేదు ఆన్సర్ చేయడం? ఈ బిజినెస్ కూడా నేనే మాట్లాడుకుంటున్నా. సరే హెల్త్ బాగాలేదు అని చెప్తుంటే ఏంటి మీకు ఎప్పుడు బాగోదా అంటున్నారు. మనం వీడియోస్ చేసిన ఎవరన్నారు హెల్త్ బాగాలేదని? తప్పు కదా. హెల్త్ ఎప్పుడో పాడు చేస్తావు అక్క. నీకు ఏ కోల్డ్ వచ్చేస్తుంది లేదా నాకు కోల్డ్ వస్తుంది అంటే భయపడుతుంది.
ఎందుకంటే ఎలా నిజంగా తీసుకుంటారో తెలియదు. ఏంటో తెలియట్లేదు ఊరికే అంతా ఓకే మేము పట్టించుకోవడం మానేసాం. నాని బ్రో లాగా ఏం మాట్లాడుకుంటా నవ్వుతూ ఉంటాను, నువ్వు చెప్తూ ఉంటా. ఏదంటే మరి అది కోల్డ్ వచ్చింది, కోల్డ్ అని చెప్పడానికి అసలు యాక్చువల్లీ మాకు రాకపోతుంది కానీ ఇద్దరికి అయితే నాకైనా జలుబు వచ్చేది లేదంటే విజయ్ నాకైనా వచ్చేస్తుంది. అసలు నార్మల్ గా అయితే మేము మాట్లాడాం. ఎక్స్ప్రెషన్ చూడరా, అదే ఇప్పుడే ఫ్రెష్ టమాటా పండు ఎక్కుతుంది చూడు కాయ నుంచి. అంత కలర్ ఉన్నాడే. ఆ గ్లో అంటున్నాను రా, ఆ తేజస్ అతని కళ్ళలో చక్రాలు. పింకీ కొంచెం వైట్ అయినట్టుందా? పింకీ వైట్ పింకీ కాదు, పింకీ కాదు, పింకీ పింక్ కలర్. మనుషులమే కదండి మనల్ని గబుక్కని అన్నన్ని మాటలు అనేస్తూ మన మీద నవ్వుకుంటున్నారు అంటే హ్యూమన్స్ గా ఎవరికన్నా బాధ అనిపిస్తుంది. అండ్ దట్ టు వాళ్ళు మన లింక్ ఏం అన్ని వీడియోలను చూడదు భయం. ఎలాగో పల్లీలు ఎలాగో నార్మల్లే, కానీ కళ్ళతో అట్లా యాక్టింగ్ చేస్తాడు, నటిస్తాడు, అదే స్కిల్. నాకు తెలిసి జలుబు కోసం ముందు రోజు ఫ్రిడ్జ్ లో పొరపెట్టుకుంటున్నాడేమో. అన్నయ్య నా చుట్టూ ఉండే ఎవరైనా నా ఫ్రెండ్స్ని కూడా ఎవరైనా ట్రోల్ చేసినా నేను ఎప్పుడు వాళ్ళకి ఆ లింక్ని డైరెక్ట్గా షేర్ చేసి నీ మీద ట్రోల్ చేశారు చూడు అని చెప్పాను. బికాజ్ మాకు కామన్ సెన్స్ అనేది ఉంటుంది. మేము చూసినా కూడా వదిలేస్తాం. ఇదే మనకి అలా కదరా ఇచ్చాడా, మనకే అంటారు. ఎందుకంటే అసలు మంచి వాళ్ళం, మేము ఒకటే. మరీ చెప్తున్నాం, మేము ఒకటే. ఎందుకంటే మేము వీఆర్ ఫ్రమ్ వైజాగ్. ఎస్ అక్కడికి స్పెసిఫిక్ గా వాళ్ళు కాల్స్ చేసి చెప్తున్నారు అంటే వాళ్ళు మన ఫ్రెండ్సే కాదు అని నాకు అప్పుడే అర్థమైంది అనమాట. సో ఇంకా దట్స్ ఓకే ఫైన్. అది కాదు, చెప్తే ఫోన్ చేసి చెప్తే అది ఫ్రెండ్స్ కాదా. ఫ్యామిలీ అవుట్ కే అయింది అనుకోండి, రోడ్ మీద సంథింగ్ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఫ్రెండ్ ఫోన్ అరే ఇలాగ అయిందిరా మీ తాలూకోలకి అంటే నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తావు చెప్పకపోతే పట్టించుకోలేనట్టు వాళ్ళు. నువ్వు నీకు ఏంటంటే సరే ఇప్పుడు ఏమైందో వదిలే అంటే సరిపోద్ది కదా. దానికి ఏమో వాళ్ళు అసలు మన ఫ్రెండ్సే కాదు అంటే రేపు పొద్దున్న పొరోటా పెట్టినాడు మన ఫ్రెండ్ కాదు. పొరోటా ఫ్రెండ్ వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా. ఆ నిమిషంలో కోపంలో ఏదో రియాక్ట్ అయ్యాము, బాధ అనిపించి రియాక్ట్ అయ్యాము. కోపం కూడా పక్కన పెడితే వీడియోస్ చేస్తూ అలా పాస్వర్డ్ చేస్తే భయ్యలాగా ఉంటాడు. అంతేలే చూస్తూ పింకీ చెప్తున్న ఇన్ఫర్మేషన్ కి మనకి ఎక్కడో మనం కాదు కాదు కదా. అంటే మీరు వీడియోస్ మీదే బతుకుతారా? మేము ఇచ్చే డబ్బులతోనే ట్రిప్పులు వెళ్తారా? గోల్డ్ కొనుక్కున్నా, బండి కొనుక్కున్నా, కార్ కొనుక్కున్నా, ట్రిప్పులు వెళ్తున్నా. నిజమే కదా, అది నిజమే కదా, అది నిజం, అది నిజం నిప్పు లాంటిది. మా డబ్బులే మా డబ్బులే మా డబ్బులే మాటే లేదా? అరే మా డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నారు అంటే హార్డ్ వర్క్ చేయండి రా మీకు కూడా. మరి మీరు కూడా హార్డ్ వర్క్. అవును కరెక్టే బ్రో, తెల్లారి కూల్ పనులు అదే నీట్గా వచ్చి ఇలా వచ్చి ఇలా కార్పా కట్టుకొని చేస్తాడు. హార్డ్ వర్క్ చేయండి రా మీరు కూడా అంటే ఇలాంటి వీడియోస్ చూస్తే మా బ్రలు దిగేస్తున్నాయి బ్రో. తర్వాత ఉండిపోతున్నాం, తర్వాత ఏం చేయలేకపోతున్నాం బ్రో. అవ్వట్లేదు మా వల్ల, కృషిస్తున్నాం. వీళ్ళకి సర్లే ఇంకేదో చెప్తారు అలాగే. ఇప్పటికీ కూడా బల్క్ ఏం వచ్చేయట్లేదు. మీరు చూడొచ్చు ఇక లాస్ట్ 3 months ఏమని $300 అంట, $200 అంట. అంతే అదే ఈ ఛానల్ డాలర్స్ అంట. ఈ ఛానల్ 1 year 2 years అవుతుందా పెట్టి? నాకు తెలిసి 2 years అవుతుంది. ఇప్పటికే $47. ఏంటి అప్పటి నుంచి 47? జస్ట్ అంట $300 అంట 300. నాకు 100 వెళ్తే చాలా. ఎవరైతే కాన్స్టెంట్ గా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎప్పుడు మా గ్రాటిట్యూడ్ అనేది ఉంటుంది. మీరు డే 1 నుంచి మా అదే అలా కాదు. గ్రాటిట్యూడ్ అంటే ఏ రకంగా చూపిస్తారు నాకేం అర్థం కాలేదు. ఈ గ్రాటిట్యూడ్ అంటే వాళ్ళకి తెలియాలి. అదే ఒరే ఈ రెస్టారెంట్ అమ్మేస్తానంటే మనం ఇదంతా ఎందుకు పెట్టినా అసలు వీళ్ళు ఏం మాట్లాడతాను వచ్చారు అసలు. రెస్టారెంట్ కోసం మాట్లాడితే అంత దూరం మేము రోజు ట్రావెల్ చేయలేం. అండ్ అప్డేట్స్ పెట్టట్లేదు. ఫేస్ ఆఫ్ ద పేజ్ అనేది వాళ్ళ కపుల్ అవుతుంది. ఆక్సిజన్ టవర్స్ నుంచి ఇక్కడ దాకా ఎంత 25 kilometers. 25 అదే ఒక అంతే 25 వేసుకుంటే వీళ్ళకి అంత కష్టం అయిపోతుంది. డైలీ రావాల్సిన లేదు, అట్లీస్ట్ మన దండ మనం వెళ్ళకపోతే ఇంకా. సో రెస్టారెంట్ గురించి వస్తే చాలా మంది అయితే బేబీ ఎలాంటి మెసేజెస్ సింగిల్ గా ఉండడం వల్ల వచ్చే కష్టాలు ఏంటంటే ఎవరైనా ముద్దుగా పిలుచుకుంటే మాకు బాగా
కామెంట్లు ఎలా కడుగుతారు తెలుసా, అక్క బావుతా ఆడవా, అక్క మార్నింగ్ లాగానే బావుని లేపా, ఇవి అంటే వీళ్ళు కామెంట్స్. అసలు ఇవన్నీ ఎవరు అడుగుతున్నారు? ఏదైనా పింకీ క్యూట్ ఓవర్లోడ్ నిజమే కదా. నేను ఇప్పుడే రీసెంట్గా చూశాను #SaveSociety. ఎందుకండి ఆ హ్యాష్ట్యాగులు పెట్టి ఊరికే సోషల్ మీడియా హైప్ కోసం క్రియేట్ చేసి మాట్లాడతారు? మీరు మనిషి బతుకున్నప్పుడు వాడిని ఎంత బులింగ్ చేస్తారు, వాడిని మానసికంగా చంపేస్తారు. వాడు చచ్చిపోయిన తర్వాత అయ్యో అనుకుని బాధపడతారు. ఇది ఈ టాపిక్ ఎందుకు వచ్చింది ఇప్పుడు? కామెంట్లు అంటారా అదే దండం పెట్టాలనుకో దండం ఏంటో అనుకున్నాను. మేము మిమ్మల్ని మా ఫ్యామిలీని ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళనే మేము అడిగాం, వాళ్ళే మమ్మల్ని 3 million దాకా తీసుకొచ్చారు. ఆ 3 million పీపుల్కి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం, అదైతే మాత్రం ఫర్ ష్యూర్. అండ్ ఇంకా అసలు ప్రతి దానికి ఇలా బొమ్మ నవ్వుతుంది, తాళం తిప్పేస్తే ఇంకా అలా నవ్వుతూనే ఉంటది. రెస్టారెంట్ అన్నారా లేదురా మొత్తానికి, మీమ్స్ పోస్టులు చూసే ఉంటారు, నువ్వు నాతో స్కూటీలో వచ్చావు అంటే నేను నిన్ను పోర్షే BMW ఎక్కిస్తాను అని. అలా మేమిద్దరం ఒక స్కూటీ కూడా లేకుండా రిలేషన్ స్టార్ట్ చేసుకున్నాం. ఈ రోజు ఎంతో కొంత స్టేజ్కి వచ్చాము అంటే మాకు అండర్స్టాండింగ్. చాలా అండర్స్టాండింగ్ ఏంటనుకున్నావు? బ్రోన్ సైలెంట్ తొక్కేయడమే. మేము వచ్చాము చూసి చూసి అరిగిపోయింది డిస్క్, బ్రెయిన్ లో చిన్న మీద అరిగిపోయింది. మాకు రెస్టారెంట్ లేదా, అది రన్ అవ్వదా, ఆ బిజినెస్ అవ్వదా, అంతే కదా. రావా? మీరేమో బ్యాంకాక్ తిరిగాను బ్రో, అది మాత్రం రన్ అయిపోద్ది. ఇంకా ఈ మాటలకి వీడియోస్ కూడా తగ్గిస్తాం మేము, చాలా తగ్గిస్తాం. మంత్లీ 1 or 2 వీడియోస్ పెడుతున్నాం అంతే వ్లాగ్స్. మేమైతే రెస్టారెంట్ ఎందుకు మూసారని చెప్తారు వీళ్ళు, అదేదోలా ఉంటది లాస్ట్ లో కాదనేస్తారు అనుకున్నాం. ఇదంతా చెప్పారు మీరు. ఇంకా అట్ అ పాయింట్ నేను ఏమనుకున్నానంటే ఓకే ఇలాంటివన్నీ చాలా కామన్గానే తీసుకుందామని. బట్ రెస్టారెంట్ గైస్ మేము అక్కడ ఇన్వెస్ట్ చేసింది 1-2 లక్షలు కూడా కాదు. అంటే మా లైఫ్లో ఆ డబ్బులు ఉండుంటే మాకు సొంత ఇల్లు వచ్చి ఉండేది. అదే కదా, అది చూడు అలాగే నవ్వుతాడు. మాకు ఒక సొంత ఇల్లు, నాకు కిడ్నీ అమ్మి సార్, నాని బ్రో ఇంటూ రేలంగ్ మావని. మాకు దాని నుంచి రిటర్న్స్ రాకపోతే మేము ఏ రోజో ఎత్తేస్తాం దాన్ని. ఇంత అమౌంట్ మేము పెట్టాము, మొత్తం రెడీ టు మూవ్, ఎక్విప్మెంట్ అన్ని ఇచ్చేస్తున్నామని పోస్ట్లు వీడియోలు పెడతాం. చూడు ఇప్పుడు యాక్టింగ్ సౌండ్ కూడా వచ్చిందిరా. రెస్టారెంట్ బాధ్యత లేనట్టు ఉంది, అందుకే మనకి బాగా కనబడతాను లేదా, నవ్వుతూ ఉంటే బాగా కనబడచ్చు. మ్యాటర్ ఏంటో తెలుసుకో, నవ్వుతూ ఉండు చాలు వీడియోలో అని అంటుంది, అందుకే ఎక్కువ నవ్వుతున్నాడు మ్యాటర్ కూడా. ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఇన్ని లక్షల అమౌంట్ ఒక దాంట్లో పెట్టేసి హ్యాపీగా ఊర్లు దేశాలు తిరుక్కుంటారు చెప్పండి గైస్? పోనీ యూట్యూబే అంటున్నారు. మీరు నార్మల్గా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది, గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది. మీరు మామూలుగా చూడండి, జాన్ మంత్లో ఎన్ని వీడియోస్ పెట్టాం, ఫెబ్లో ఎన్ని పెట్టాం, డిసెంబర్లో ఎన్ని పెట్టాం, తిప్పి కొడితే నెలకి 3 వీడియోలు పెడుతున్నాం అంతే. ఆ 3 వీడియోలు వ్యూస్ ఎందుకు ఎవరు అడిగారు? అదే కదా అసలు ఎవరు అడుగుతున్నారు? మా రెస్టారెంట్ అమ్మేస్తున్నాం, నో మోర్ పార్ట్నర్షిప్. అసలు పార్ట్నర్షిప్ ఫస్ట్ లో ఇక్కడెక్కడో చెప్పారు 3 minutes కి. ఆ పార్ట్నర్షిప్ మంచోడు గొప్పోడు అన్నారు అంతే, దాంతో కథ అంతే. ఆ డబ్బులతో సింగపూర్కి వీసా కూడా రాదు మనకి ఒక్కొక్కసారి. అలాంటిది నువ్వు చెప్పా ఏ సింగపూర్ వెళ్ళాలా? అది కాదు, మన ఆ డబ్బులతో మన సింగపూర్ వేసే కూడా రావట్లేదని నవ్వుతాడు. మీ అందరి కళ్ళు తెరుచుకోండి, మీ అంతా కలిసే ఉన్నాం. అది కొంచెం లాంగ్ వల్ల మేము రోజు వెళ్ళలేకపోతున్నాం. ఆ తరపు నుంచి మా పార్ట్నర్ చాలా చూస్తున్నారు. సో నో ఇష్యూస్ అట్ ఆల్. మాకు చాలా బాగానే ఉంది. చాలా థ్యాంక్స్ బ్రో, చాలా. ఇండియన్ కిచెన్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ చాలా గ్రాండ్ గా చేయబోతున్నాం. మనం వెళ్దాం ఫస్ట్ యానివర్సరీకి. అరే వెళ్దాం రా గోవింద్, సరదాగా తిందాం చపాతీ కదా, డాబా కాదా. మన ఎలా చేయరంట, చేస్తారు. అరే నాని వాళ్ళు మంచి, లేదు నాని వాళ్ళు మంచి వాళ్ళు. నాని పింకీ అంటేనే మంచిది. మారిపోయి చూద్దాం, ఇన్విటేషన్ వస్తే వెళ్దాం.
గైస్ ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ చేయకండి పింకీ నాని మీద. నేను అదైతే చెప్పగలను, వాళ్ళు ఏం చేస్తున్నా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చేస్తారు, అది అవ్వట్లేదు. అవ్వట్లేదు, అది వేరే విషయం. మా మమ్మీ డాడీది 25th యానివర్సరీ అనమాట, వెడ్డింగ్ యానివర్సరీ. సో మ్యారేజ్ అయి 25 years అవుతుంది ఆ రోజు. మ్యారేజ్ 25 years. మమ్మీకి జూబ్లీస్ జూబ్లీస్ సిల్వర్ జూబ్లీ, సారీ జూబ్లీస్. సో చెయ్యాలి, అంతే. ఖచ్చితంగా చేస్తాం. అండ్ ఈరోజు మీకు అయితే మాత్రం మంచి క్లారిటీ వచ్చేసింది. సో ఫైనల్ గా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ అఫీషియల్. సీ యు నెక్స్ట్ వ్లాగ్స్. బై బై. హలో బాయ్ చెప్పేసాం కదా, అలా కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు అనుకోండి, ఒక పని అయిపోతుంది. మర్చిపోకుండా ఏట్రల్గా ఇలా పెట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాగలేదు అనుకుంటే ఇలాగెళ్ళకన్నా. ఓకే, ఇక్కడతో ఇంకా సెలవు గాయస్. సైనింగ్ ఆఫ్ మీ విజయ్. కావాలి రియాక్షన్ అనుకుంటే కింద కామెంట్ చేయండి. పాడచ్చు కదా మనం ఏదో నాని విజయ్ రోస్ట్ చేసాడు గుర్తు నాని విజయ్ అంటే వచ్చేస్తారు చూడు, ఎవరినైనా ఇంకొకటి చేసేస్తారు చూడు, రేపు మాపు కాదు బిడ్డ ఈ రోజే చూడు, అయ్యో బాబు రేపు నీకుంటుంది చూడు.